హాయ్ నేను గుత్తొంకాయ కర్రీ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ నేను బాండి పెట్టి అందులో కొన్ని పల్లీలు వేసుకున్నాను. ఆ పల్లీలను బాగా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్ అయిపోయిన తర్వాత మనం పక్కన తీసుకోవాలి. అప్పటి వరకు వేపుకుంటూనే ఉండాలి. అవి బాగా వేగిన తర్వాత పక్కకు తీసుకున్నాను. మళ్ళీ దాంట్లోనే 3 స్పూన్స్ ఆఫ్ నువ్వుల్ని వేసాను. ఓకే, నువ్వులను కూడా బాగా చిటపటలాడేలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మొత్తం కలుపుతూనే వేయించుకోవాలి. ఎందుకంటే అలాగే పెడితే మాడిపోతాయి, అందుకని బాగా వేయించుకోవాలి. అవి బాగా వేగితే బాగా కొంచెం లావు అంటే ఉబ్బినట్టుగా కనిపిస్తాయి. మళ్ళీ కొంచెం బ్రౌన్ కలర్లో అయితే అప్పుడు అవి వేగిపోయినట్టు. వాటిని కూడా పక్కకు తీసుకున్నాను. ఓకే, పల్లీలను పక్కకు తీసుకున్నాను, నువ్వులను కూడా పక్కకు తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం జీలకర్రని చాలా తక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఎక్కువగా వేస్తే కొంచెం చేదొచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా ఫ్రై చేసి పక్కకు తీసుకున్నాను. ఇది నేను కొబ్బరి పొడి ఫస్ట్ ముందే పట్టేసుకొని మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. అందుకనే ఇది మొత్తం గడ్డలాగా ఫామ్ అయిపోయింది. దాన్ని నేను మళ్ళీ మెల్లిమెల్లిగా తుంచుతూ దాన్ని కొంచెం ఫ్రై చేసుకున్నాను. ఎందుకంటే బాగా చల్లగా ఉంది, అందుకని కొంచెం ఫ్రై చేస్తే ఏంటంటే ఆ కోకోనట్ పొడిలో నుండి కొంచెం ఆయిల్ బయటకు వస్తుంది. అందుకనే నేను లైట్గా ఫ్రై చేసిన. దాంట్లోనే ధనియా పౌడర్ కూడా వేసాను. ఆ ధనియా పౌడర్ కూడా వేసి మళ్ళీ ఫ్రై చేస్తూ అక్కడక్కడ కొంచెం గడ్డల్లా ఉంది కొబ్బరి పొడి, దాన్ని స్మాష్ చేస్తూ ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసుకున్న పల్లీలు నువ్వులు ఉన్నాయి కదా, వాటిని గ్రైండింగ్ చేసేసుకోవాలి. మంచిగా గ్రైండింగ్ సన్నగా అయ్యేలాగా చేసుకోవాలి. దాంట్లోనే జీలకర్ర కూడా వేసేసి గ్రైండింగ్ చేసేసిన. అది మొత్తం సన్నగా అయిపోయేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగో ఇలా వస్తుంది పొడి. దీన్ని ఇప్పుడు మనం ఫ్రై చేసుకుంటున్నాం కదా, అది స్టవ్ ఆఫ్ చేసి ఈ పొడిని కూడా మనం దాంట్లోనే వేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఏం చేసానంటే కొంచెం చింతపండుని మర్చిపోయా, కొంచెం చింతపండుని నానబెట్టుకుంటాను. ఆ చింతపండుని కూడా వేసేసి అందులోని కారం, సరిపోయేంత కారం, తర్వాత ఉప్పుని కూడా వేసి మళ్ళీ హోమ్ మేడ్ మసాలా చేసుకున్నాను, అది కూడా వేసి మొత్తం మరోసారి ఒక్క రౌండ్ వేసుకున్నా. ఒక రౌండ్ తిప్పుకుంటే సరిపోతుంది. మొత్తం అన్నీ చక్కగా మిక్స్ అయిపోతాయి. ఇదిగో ఇలా మిక్స్ అయిపోయి ఉంటాయి. కొంచెం మెత్తగా కూడా అవుతుంది. దీన్ని కూడా నేను ఏం చేసిన, అదే పొడిలో కలిపేసిన. కొబ్బరి పొడి ధనియా పొడి వేసాం కదా, దాంట్లోనే ఇది కూడా వేసేసి కలిపేసిన. మొత్తం కలిసేలాగా మిక్స్ చేసేసి దాంట్లో కొంచెం గరం మసాలా యాడ్ చేసిన. గరం మసాలా, కొంచెం పసుపు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొంచెం మొత్తం కలుపుకున్నాను అనమాట. స్టవ్ ఏం ఆన్లో లేదు, జస్ట్ నేను అన్నీ కలుపుకుంటున్నాను. అన్నీ కలిపేసుకొని కొంచెం ఎట్లా అంటే ముద్ద వస్తుంది, అప్పటి వరకు దాన్ని కొంచెం మిక్స్ చేసుకుంటున్నాను నేను. ఓన్లీ స్టవ్ ఏం ఆన్లో లేదు, మళ్ళీ చెప్తున్నా, జస్ట్ నేను కలుపుకుంటున్నాను అంతే. ఓకేనా, అన్నీ కలుపుకున్న తర్వాత ఇప్పుడు వంకాయల కోసమని వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసేసి పెట్టుకున్నాను. ఈ వంకాయల్ని మనం తీసుకునేటప్పుడే ఈ నల్ల మచ్చలు ఉన్న వంకాయలు అయితే బాగుంటాయి, నేను అవే తీసుకున్నాను. మళ్ళీ ఎలా ఉండాలంటే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, లోపల మనకి ఇత్తులు అనేవి ఉండొద్దు. ఓకేనా, ఇత్తు లేకపోతే అవి బాగుంటాయి టేస్ట్. ఇత్తులు ఉన్నాయనుకో టేస్ట్ అసలు ఏం బాగుండవు. అందుకని నేను ఇత్తులు లేని వంకాయలు అంటే మనకు అది ఎలా తెలుస్తుందంటే, మనం ఆ వంకాయలు తీసుకునేటప్పుడు జస్ట్ ఇట్లా ప్రెస్ చేసుకొని చూసుకోవాలి. కొంచెం మెత్తగా ఉందనుకోండి, దాంట్లో ఇత్తులు అనేవి ఉండవు, మొత్తం ఇత్తులు ఉండవు అన్నమాట. మనం ప్రెస్ చేస్తే గట్టిగా ఇట్లా రాయిలాగా వస్తుంది అనుకోండి, దాంట్లో ఇత్తులు ఉన్నట్టుగా. ఓకేనా, అది మనం వంకాయలు తీసుకునేటప్పుడు చెక్ చేసుకోవాల్సిన విధానం. ఓకేనా, అలా చెక్ చేసుకున్నాం అనుకో మనకి ఇత్తులు ఉన్న వంకాయ ఏది, ఇత్తులు లేని వంకాయ ఏది అని మనకు తెలిసిపోతుంది. అట్లాగే నేను ప్రతి వంకాయకి 4 ఘాట్లు వచ్చేలాగా చూసుకొని పెట్టేస్తున్నా. 4 పీసెస్ వచ్చేలాగా 2 ఘాట్లు పెట్టేసిన. ఇవన్నీ కొంచెం ఆ పసుపు సాల్ట్ వేసాను కదా, ఆ వాటర్లో కొంచెం కడుక్కునేలాగా చేస్తున్నా. మంచిగా కడిగిన తర్వాత ఒక్కొక్క వంకాయని తీసుకొని మనం ముందుగానే కలిపి పెట్టుకున్నాం కదా పొడి, ఆ పొడిని ఈ వంకాయల మధ్యలో 4 సైడ్స్కి వచ్చేలాగా పెట్టేసి మంచిగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ
ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే ప్రతి వంకాయను కూడా మనం ఓపెన్ చేసుకొని మంచిగా పొడిని దాంట్లో 4 సైడ్లకు వచ్చేలాగా స్టఫ్ చేసేసుకొని మళ్ళీ గట్టిగా ప్రెస్ చేసేసుకుంటూ పెట్టేసుకోవాలి. అలాగే అన్ని వంకాయలను కూడా మనం అలాగే చేసేసుకోవాలి. ఓకే, మళ్ళీ మనం పుచ్చులు లేకుండా చూసుకోవాలి వంకాయల్ని. ఓకేనా, పుచ్చులు లేని వంకాయల్ని తీసుకోవాలి. ఈ గుత్తి వంకాయలకి కొంచెం చిన్న చిన్న సైజులో ఉంటే బాగుంటాయి. నా దగ్గర ఒక 2 కొంచెం పెద్ద ఉన్నాయి, పర్లేదు అలా కూడా. కానీ చిన్న సైజు ఉంటేనే వంకాయలని ముద్ద వంకాయలకి బాగుంటుంది. ఓకేనా, అందుకనే చిన్న చిన్న వంకాయలని తీసుకోవాలి. ఈ నల్ల చారలో ఉన్న వంకాయలు ఏంటంటే ముద్ద వంకాయకి టేస్ట్ వస్తాయి అన్నమాట. అంతే. గ్రీన్ కలర్ వంకాయలని నార్మల్ వంకాయ కర్రీకి యూజ్ చేసుకోవచ్చు. ఇలా మచ్చలున్న వంకాయలని ఏంటంటే మనకు ముద్ద వంకాయకి చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట. అందుకనే నేను ఈ వంకాయలని ప్రిఫర్ చేస్తాను ఎప్పుడు ముద్ద వంకాయకి. మా బాబుకి అయితే ఈ ముద్ద వంకాయ అంటే గుత్తి వంకాయ అంటే నోట్లో నీళ్ళు ఊరిపోతాయి. అసలు వంకాయలు మార్కెట్ నుండి తెచ్చి నుండి మమ్మీ వంకాయ ఎప్పుడు చేస్తావు, మమ్మీ ముద్ద వంకాయ ఎప్పుడు చేస్తావు, ఇలాగే అంటూనే ఉంటాడు. వాడికి ఎంత ఇష్టం అంటే వాడు ఒక పెద్ద ఫ్యాన్ అసలు గుత్తి వంకాయకి. అది చేస్తుంటే అలానే తీసేసుకొని తింటాడు. చూసారు కదా, ఇలా మొత్తం అన్ని వంకాయలకి స్టఫింగ్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు అదే వాండిలో 3 స్పూన్స్ ఆయిల్ పోసిన. 3 స్పూన్స్ ఆయిల్ పోసి అది కొంచెం వేడైందాక చూసుకొని చెక్ చేసుకోవాలి. వేడయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, నువ్వులు కలుపుకున్నా, కానీ అది వేయలేదు. సారీ, దీంట్లో ఏం వేయలేదు. డైరెక్ట్గా నేను వంకాయలు అనేది వేసిన. సారీ, నేను మర్చిపోయినట్టున్నాను. యాక్చువల్గా డైరెక్ట్ వంకాయలు అనేవి వేసాను. మెల్లిమెల్లిగా వేసుకోవాలి, ఫాస్ట్గా అన్నీ ఒకేసారి ఇట్లా వేసేసుకోవద్దు. ఓకేనా, ఈ నెమ్మదిగా చేసే ప్రాసెస్ ఇది. ఈ గుత్తి వంకాయ అంటేనే మనం నెమ్మదిగా చేయాలి. ఇది ఫిష్ కర్రీ మనం స్లోగా చేసుకునేవన్నమాట. ఎందుకంటే ఇవి మనం స్పూన్తో కదపలేము. స్పూన్తో కదిపినామనుకో అన్నీ స్మాష్ అయిపోతాయి. అట్లా అంత బాగుండదు అంత. అందుకనే ఇలా ఓన్లీ మనం ఆ బాండీతోటే మనం అటు ఇటు కదుపుకుంటూ వాటిని మిక్స్ చేసుకోవాలి. స్పూన్ యూజ్ చేసామనుకోండి మొత్తం విరిగిపోయి షేప్స్ అనేవి మొత్తం వెళ్ళిపోతాయి. ఇంకా అందుకని మనం టర్న్ చేసేటప్పుడు ఫోర్క్ స్పూన్ తీసుకొని జస్ట్ ఇలా టర్న్ చేసుకోవాలి అంతే తప్ప స్పూన్తో మాత్రం మనం ఏం టచ్ చేయొద్దు. ఓకే, ఫోర్క్ స్పూన్ తీసుకొని జస్ట్ ఇలా టర్న్ చేసుకొని పెట్టుకోవాలి అంతే. మనం అంత నెమ్మదిగా చేసుకోవాలి. ఈ గుత్తి వంకాయ చేయాలంటే కొంచెం పేషెన్సీ కావాలండి, ముందే చెప్తున్నా. ఎందుకంటే ఇది స్లో ప్రాసెస్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా, చూస్తున్నారు కదా, తెలుస్తుందా? ఇవి కొంచెం సాఫ్ట్నెస్ వచ్చినాయి, చూస్తే తెలుస్తుంది. కొంచెం సాఫ్ట్నెస్ వచ్చినాయి ఇవి. ఇప్పుడు ఏం చేయాలి, ఒకసారి మూత పెట్టేయాలి. మూత పెట్టేసి ఒక్క 1 మినిట్ అయిన తర్వాత మళ్ళీ మనం సేమ్ బౌల్తోనే దాన్ని వంకాయలు మొత్తం కదుపుకుంటూ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అది మళ్ళీ చేసుకున్న తర్వాత మనం ముందు కొంచెం పొడి వేసాం కదా వంకాయలో స్టఫింగ్కి, ఆ స్టఫింగ్లోనే నేను కొంచెం వాటర్ కలిపి అది కొంచెం క్రీమీ స్ట్రక్చర్ వచ్చేలాగా చేసుకొని దాన్ని నేను ఈ వంకాయలో వేసేస్తున్నాను. ఇది వేరే పొడి ఏం కాదు, వేరే మసాలా ఏం కాదు, అదే పొడి. దాంట్లో జస్ట్ వాటర్ కలిపి ఇందులో వేస్తున్నా అంతే. ఎందుకంటే పొడి అంటే పట్టుకోదు కదా, అందుకనే నేను కొంచెం వాటర్ కలిపేసి వేసినాను అన్నమాట. అలా ఇప్పుడు ఏం చేయాలి, మనం అదే గిన్నెను కొన్ని వాటర్ పట్టేసి మళ్ళీ వాటర్ వేసి అందులో ఫోర్క్ పెట్టానుగా, ఫోర్క్తో మెల్లగా అటు ఇటు కొంచెం కదుపుకోవాలి అంతే. ఓకేనా, ఇప్పుడు అది బాగా ఉడుకుతుంది. చూడండి, పక్కన ఆయిల్ అనేది రిలీజ్ చేస్తుంది, కనిపిస్తుందా మీకు? చుట్టూ వంకాయలకు అవుట్ సైడ్ ఇట్లా పక్క సైడ్లో ఆయిల్ అనేది రిలీజ్ చేస్తున్నాయి వంకాయలు. అంటే వంకాయలు అనేవి ఉడికినట్టుగా మనకు ఆల్రెడీ తెలుస్తుంది. స్మూత్గా అవుతున్నాయి, కొంచెం స్టిక్కీగా, కొంచెం స్మూత్గా అవుతున్నాయి. ఓకే, ఏం కాదులే అంతే. ఇప్పుడు నేను స్పూన్ పెట్టాను, ఈ స్టేజ్లో నేను స్పూన్ పెట్టాను. ఎందుకంటే ఇప్పుడు ఈ మనం వేసాం కదా గ్రేవీ, ఆ గ్రేవీ అనేది మాడొద్దు అని అది కిందికి వాటర్తో పాటు కిందికి వెళ్ళాలని అట్లా కదిపాను స్పూన్ పెట్టి. ఇప్పుడు గ్రేవీకి సరిపోయడానికి ఇప్పుడు కారం వేయాలి, గ్రేవీ కోసం. ఇప్పుడు ఓకే, స్టఫింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు గ్రేవీ కోసం కారం వేసాను, తర్వాత సాల్ట్ కూడా వేసాను. వేసేసి మళ్ళీ చూసుకొని మళ్ళీ వాటర్ అనేది మనం
వేసుకోవాలి. మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్. ఇప్పుడు ఇలాగే ఉండదు కర్రీ, మళ్ళీ ఈ వాటర్ అన్నీ మళ్ళీ ఇనికిపోతాయి, మొత్తం ఇనికిపోయి చాలా దగ్గరగా వచ్చేస్తుంది కర్రీ. అప్పుడు వంకాయలు అనేవి ఇంకా మొత్తం ఉడికిపోతాయి. వంకాయలో ఉన్న మసాలా అనేది బయటికి రానివ్వకుండా మెల్లిగా నెమ్మదిగా కదపనట్టుగా కదపాలి. ఓకే, మెల్లిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటేనే ముద్ద వంకాయ అనేది ముద్దలాగే ఉంటుంది, చెడిపోకుండా ఉంటుంది. ఓకేనా, ఇట్లా ఒక 2-3 మినిట్స్ మనం కలుపుకొని పెట్టుకోవాలి. చూసారా, ఇప్పుడు కొంచెం గ్రేవీ అనేది చిక్కబడుతుంది. ఇలాగే ఇంకా ఇంకో 5 మినిట్స్ ఇలాగే పెట్టేసేయాలి. కొంచెం మిక్స్ చేసుకొని మళ్ళీ అంతా కదుపుకునేలా చూసుకొని తర్వాత మంచిగా అన్ని ముక్కలన్నీ ఆ గ్రేవీలో మునిగేలాగా చూసుకోవాలి. మునిగేలాగా చూసుకొని మనం మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత లాస్ట్ అవుట్పుట్ ఇది. ఎలా ఉంది నా కర్రీ? బాగుంది కదా.